హెల్త్లో నాన్ డాక్టర్స్, ఒక పక్క మెడికల్ స్టాఫ్ ఉన్నారు, కానీ ఒక డాక్టర్కి సపోర్టింగ్గా 10 మంది అదర్స్ ఉన్నారు. ఒక నర్స్ కానీ, ఒక టెక్నీషియన్ కానీ, అదే మరిగా అనేక మంది దానికి సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు. దీనికి స్కిల్ డెవలప్మెంట్ కోసం ముందుకు వస్తున్నారు. నేను వారికే కాదు, ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ఏ రంగంలో ముందుకు వచ్చినా వారికి పూర్తిగా మద్దతుగా ఉండడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనందరిలో కూడా తెలివితేటలున్నాయి, కానీ ఏ పని చేయాలనో ఆ పని చేయడానికి కావాల్సిన స్కిల్స్ తక్కువ ఉన్నాయి. ఎవ్రీ ఫీల్డ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు భారతదేశాన్ని మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. నేను అనేక సార్లు చెప్పడం కాదు, కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటాడో, ఎక్కడైతే ఒక సుస్థిరమైన పరిపాలన ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది, అక్కడ సంక్షేమం ఉంటుంది, అక్కడే భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.